పాల్గామ్ తర్వాత పాకిస్తాన్ ఇండియా ఇష్యూ రిలేటెడ్ అనేక వీడియోలు మనం మన ఛానల్లో కవర్ చేస్తున్నాం. ఓన్లీ మా టీం కోసం, నా కోసం ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడాన్ని కంటిన్యూ చేయండి. కామర్ జావేద్ బాజ్వా, ఈ పేరు మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఇతను ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్ గా ఉండేవాడు. అంటే పాకిస్తాన్ ఆర్మీ చరిత్రలో ఇతని లాంటి ఒక అవినీతి పరుడు, కరప్టెడ్ పర్సన్ ఎక్కడ ఎవరు చూడలేదు. ఏకంగా 10 బిలియన్ అమెరికన్ డాలర్స్, అంటే చైనా వాడు ఇచ్చిన ఫండింగ్, అమెరికా వాడు ఇచ్చిన ఫండింగ్, ఒసామా బిన్ లాడెన్ యొక్క వేట, ఆ టైంలో మొత్తం ఇవన్నీ డబ్బులు ఇస్తారు కదా. అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు ఇష్టానుసారం పాకిస్తాన్ ని నమ్మి డబ్బు ఇస్తూ ఉంటారు కదా. వీటంతా పోగు చేసి టోటల్ ఫ్యామిలీ 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ సంపాదించి పారిపోయారు. సంపాదించి ఏక యుఏఈ పారిపోయాడు. రిటైర్ అయిన వెంటనే ఇది ఒక చెత్త దేశము, ఈ పాకిస్తాన్ లాంటి దరిద్రగొట్టు దేశంలో నేను ఉండలేను, ఇది ఒక పాకిస్తాన్, ప్రతి ఆర్మీ అంటే ప్రతి ఒక్క పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఇదే ఆలోచిస్తాడు. డబ్బు కావాలి, మొత్తం కొల్లగొట్టాలి, ప్రజలను అట్లా వదిలిపడేయండి, మనం యుఏఈ లేదా సౌదీ అరేబియా, కుదిరితే యూకే పారిపోదాం. ప్రస్తుతం ఇతను యూకేలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే UK44 అనబడేటువంటి ఒక మీడియా సంస్థ, ఒక ఛానల్, వార్తాపత్రిక కూడా వీళ్ళకుంది. వీళ్ళు అడిగారు, ఏమండి పాకిస్తాన్ డైరెక్ట్ గా భారత్ ని ఛాలెంజ్ చేస్తుంది కదా ఓపెన్ గా, ఇతన్ని అడిగారు వాళ్ళు, ఇది జరిగే పనేనా, పాకిస్తాన్ భారత్ తో ఒక యుద్ధం అనేది చేయగలుగుతుందని ఇతన్ని UK44 అనేటువంటి పత్రిక, టీవీ ఛానల్ ఓపెన్ గా అడిగింది. అతను ఏమన్నాడంటే, ఇది చాలా పిచ్చి ఆలోచన అండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, పాకిస్తాన్ ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఎకనామిక్ కండిషన్స్ చూడండి, వాళ్ళ వద్ద ఉండేటువంటి అమ్యునేషన్ చూడండి, అంటే ఆయుధాలు గత చూడండి, ట్యాంకులు, ఇవన్నీ మిసైల్స్, ఇవన్నీ చూడండి, వాటికి అమ్యునేషన్ కావాలి కదా, ఆర్టిలరీ వెపన్స్ కదా ఇవన్నీ. సో వీటిని మీరు గమనిస్తే అమ్యునేషన్ లేదు, ఎకనామిక్ కండిషన్స్ డిజాస్టర్స్ గా ఉన్నాయి. ఏకంగా వీళ్ళు భారత్ తో యుద్ధం ఎట్లా చేస్తారు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పనికి మాలిన పిచ్చినా కొడుకుల నిర్ణయము. స్వయాన పాకిస్తాన్ లోని పూర్వ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు ఈ మాట. ఎందుకు చెప్తున్నాడు ఇట్లా, వెళ్ళండి యుద్ధం చేయండి, భారత్ ను ఓడించండి, ఇది కదా మాట్లాడాలి. కానీ ఎందుకు ఇతను ఇట్లా చెప్తున్నాడు అంటే, ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. పాకిస్తాన్ లో మీరు కరాచీ నగరానికి వెళ్ళారు, ఒక కేజీ ఉల్లిపాయలు కొనాలనుకున్నారు, మీరు ధర అడిగారు అనుకోండి, 220 రూపాయలు చెప్తారు. ఒక పాల ప్యాకెట్ కొనాలి అంటే 150 రూపాయలు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మీకు అక్కడ ప్రొడక్షన్ లేదు, ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఎట్లా బతకాలో తెలియని పరిస్థితుల్లో డైరెక్ట్ గా ఇవాళ సిమ్లా అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేశారు. అలాగే మీకు పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్, దాన్ని కూడా నిలిపేశారు. ఇప్పుడు యుద్ధము అని అంటున్నారు. అంటే బాజ్వా గారు ఒక మాట అంటున్నాడు, ఇప్పుడు మా సైన్యం అంతా కరాచీలో కదండి ఉంది, ఈ కరాచీ నుంచి రావల్పిండి వెళ్ళాలి కదా, ఇంకా తరలిస్తున్నారు కదా, మీకు ఏకంగా 1300 కిలోమీటర్ల దూరం అది, ఒక విమానం, అందులో మీ సైనికుల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళాలంటే 1300 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. దీనికి ఫ్యూల్ అవుతుందా? మీ సైనికులకు ఫుడ్ పెట్టాలా? వాళ్ళు దిగితే వాళ్ళకి జీపులు, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యాన్లు, పడకలు, టెంట్లు, ఆయుధాలు, యూనిఫామ్, అమ్యునేషన్ లేదంటున్నాడు. నేను కదా పాకిస్తాన్ చీఫ్ ని ఒకప్పుడు, అప్పుడే లేదు డబ్బులు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి, ఎటువంటి బడ్జెట్ లేదు, అప్పుడే నరకం చూసేవాళ్ళం మేము. మీరు టీలు తాకండి, టీలు మనం కొనుక్కోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి, టీ మా దగ్గర సత్తా లేదని ఇంపోర్ట్ ఓపెన్ గా చెప్పాము. అలాంటి టైంలో ఇలాంటి ఒక సైన్యాన్ని పెట్టుకుని భారత్ యుద్ధం చేయడం అనేది పరమ మూర్ఖత్వంలో ఇదే నెంబర్ అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇంకొక వైపు చూస్తే హుస్సేన్ హక్కానీ అంటారు, ఇతను పాకిస్తాన్ యొక్క పూర్వ రాయబారి, ఇతను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అతను ఏం చెప్తున్నాడు అంటే, ఇది అక్టోబర్ 7తో సమానం. అంటే అక్టోబర్ 7 అన్నప్పుడు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద చేసినటువంటి దాడి. దీన్ని ఇలా చూసాం అనుకోండి, అమెరికా యొక్క నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఇజ్రాయెల్ యొక్క దాడులు మోడరేట్ గానే ఉన్నాయి, కానీ ఇండియా, గాజా అనేది ఒక చిన్న ప్రాంతం కదా, హమాస్ వాళ్ళు ఏం భావించారు, ఒక 1300 మందిని మేము పొట్టన పెట్టుకున్నాము, ఇది ఇజ్రాయెల్ కి భారీ నష్టము, ప్రాణ నష్టం అని అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, ఏకంగా 70,000 మందికి పైగా గాజా వద్ద నివసించిన వాళ్ళందరూ పౌరులు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు, సర్వం అందరూ ఉన్నారు. కానీ ఏమైంది, 1300 మంది ఎక్కడ, 70,000 మంది ఎక్కడ, ఎవరు అడగగలిగారు? సో భారత్ అన్నప్పుడు, పిఓకే అన్నప్పుడు, పిఓకే లో నివసించే ప్రజలే పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా భారత్ ఫుల్ స్కేల్ యుద్ధాన్ని మొదలు పెడితే పరిస్థితి ఏమిటి? 50,000, 60,000 కాదు, లక్షలలో ఉండేటువంటి పరిస్థితి ఉంది, మరణాలు. సో ఇది చెప్తున్నారు. ఏ పిచ్చినా కొడుకు కూడా ఈ టైంలో భారత్ లాంటి దేశంతో, పాకిస్తాన్ లాంటి దేశంలో ఉంటూ యుద్ధం పెట్టుకోడు. కానీ వీళ్ళు పెట్టుకుంటున్నారు, సర్వనాశనం అవబోతున్నారు అని వాళ్ళ కంట్రీ హెడ్సే చెప్తున్న పరిస్థితి ఉంది.